త్రిపుర జానపద కథ. చురు ఇప్పుడు పక్షి కాదు. సులేన్ సిదిమ్ని అన్యోన్యమైన రైతు దంపతులు తమకున్న కొద్దిపాటి పొలంలో బంగాళాదుంపలు పండిస్తూ వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంతో హాయిగా బతికే రోజులవి. ఒకనాడు సులేన్ నేలను తవ్వుతూ ఉండగా బొరియలోని పాము కాటు వేసింది. అతడు గురిసెకు పరిగెత్తుకుంటూ వచ్చి అలాగే స్పృహ తప్పి పడిపోయాడు. హడలిపోయిన అతని భార్య సిదిమ్ని లబోదిపోమంటూ వెళ్లి వైద్యుణ్ణి పిలుచుకువచ్చింది. అరచేతిలో నెత్తురు గడ్డగట్టుకుపోయి అచేతనంగా పడి ఉన్న సులేన్ను పరీక్షించి చూసిన వైద్యుడు, విషసర్పం కాటేసింది, పరిస్థితి చెయ్యి దాటిపోయింది అని పెదవి విరిచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆచారం ప్రకారం సిదిన్ని ఇరుగు పొరుగులతో కలిసి భర్త కాయాన్ని తెప్పలోకి చేర్చి నదీ ప్రవాహంలోకి వదిలింది. అలా వదలటానికి ముందు తెల్ల రుమాలుపై అతని పేరు, మరణానికి కారణం రాసి అతని దుస్తుల్లో దాచింది. తెప్ప నీటి వల్ల కొట్టుకుపోసాగింది. ఆ నదికి దిగువ చాలా దూరంలో అదే నదిలో స్నానం చేస్తున్న 3 యువతులు ప్రవాహంలో తేలుతూ వస్తున్న తెప్పను చూసి దాన్ని ఒడ్డుకు లాగారు. అందులో కదలా మెదలకబడి ఉన్న అందమైన దృఢకాయుణ్ణి చూశారు. అతడికి ప్రాణం తెప్పించటం సాధ్యమవుతుందేమోనని మాంత్రికుడైన తమ తండ్రి వద్దకు వెళ్లి సంగతి చెప్పారు. ఆయన హడావిడిగా అక్కడికి వచ్చి ఆ శరీరం దుస్తుల్లోని తెల్లటి రుమాలులో రాసి ఉన్న దానిని చదివి, పాము కాటు, ప్రాణం తెప్పించగలననుకుంటాను అని తల పంకించాడు. ఆ తర్వాత ఒక చెట్టు నుంచి 3 పుల్లలను విరిచి తెచ్చి శరీరం వక్షస్థలంలో త్రిభుజాకారంలో ఉంచాడు. దాని మధ్య చిన్న తెల్లరాతిని ఉంచి ఆకాశం కేసి చూస్తూ గట్టిగా ఏవో మంత్రాలు వల్లించసాగాడు. కొంతసేపటికి ఆ యువకుడు మెల్లగా కదిలి నిద్ర నుంచి మేల్కొన్నట్టు కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు. అతడు మాంత్రికుడికి నమస్కరించి ఆయన కుమార్తెల కేసి చూస్తూ చిన్నగా నవ్వాడు. అతన్ని తండ్రి కూతుళ్లు తమ ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టారు. యువకుడి మాటలను బట్టి అతని పేరు, అంతకుముందు జరిగిన విషయాలు సర్వం మర్చిపోయినట్టు మాంత్రికుడు గ్రహించాడు. ఆయన అతన్ని చురు అని పిలవడంతో అదే తన పేరని భావించి యువకుడు తలెత్తి చూశాడు. భోజనం చేశాక యువకుడు, నాకు నిద్ర ముంచుకు వస్తోంది అన్నాడు గట్టిగా ఆవులిస్తూ. వెంటనే ఒక యువతి చాప తీసుకువచ్చింది. 2వ యువతి దిండు తీసుకువచ్చింది. 3వ యువతి దుప్పటి తెచ్చి పరిచింది. అతడు పడుకుని వెంటనే నిద్రపోయాడు. ఎదుటి వాళ్ల మనసుల్లో ఏముందో సులభంగా తెలుసుకోగల మాంత్రికుడు తన 3 కుమార్తెలు ఆ యువకుడిని భర్తగా చేసుకోవటానికి ఉత్సాహపడుతున్నట్టు గ్రహించాడు. ఈ విషయంగా 3 మధ్య మనస్పర్ధలు రాగలవని అనుమానించాడు. ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. యువకుడు నిద్రలేచి ఇంటి వెలుపలికి నడిచాడు. అతడి వెంట వెళ్లిన మాంత్రికుడు అతడి మెడలో ఒక పసుపు పట్టు దారాన్ని ముడివేశాడు. ఆ మరుక్షణమే యువకుడు విపరీతంగా ఊగిపోతూ చూస్తూ ఉండగానే ఎర్రటి ముక్కు గల అందమైన పసుపు పచ్చ రంగు పక్షిగా మారి తూర్పు దిక్కుగా ఎగిరిపోయాడు. మాంత్రికుడు వెనక్కు తిరిగి చూశాడు. యువకుడు పక్షిగా మారి ఎగిరి వెళ్లిన దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన 3 కుమార్తెలతో, అతడు ఒకప్పుడు విగత జీవుడు, అంటే చనిపోయినవాడు. నేను అతనికి ప్రాణం పోసినప్పటికీ అతడు తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. అలాంటి వాడికి మీలో ఒకరిని కట్టబెట్టడం ఇష్టం లేకే పక్షిగా మార్చేశాను. 3 రోజుల లోపల తిరిగి వచ్చి చురు అని పిలిస్తే బదులు పలికాడంటే నేను అతన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. మీలో ఎవరు అతన్ని వివాహమాడాలో అప్పుడు నిర్ణయిస్తాను అన్నాడు. ఒకరి ముఖాలొకరు చూసుకున్న 3 యువతులు తండ్రితో, అలాగే నాన్న, మీ ఇష్టానుసారమే చెయ్యండి అన్నారు ముక్త కంఠంతో. 1 రోజు గడిచింది. 2వ రోజు వెళ్ళింది. 3వ రోజు తెల్లవారగానే 3 అక్క చెల్లెళ్ళు పక్షి ఎప్పుడెప్పుడు తిరిగి వస్తుందా అని ఆకాశం కేసి ఆశతో చూడసాగారు. ఆ రోజు కూడా గడిచిపోయింది కానీ పక్షి మాత్రం తిరిగి రాలేదు. 3 తీవ్రమైన ఆశాభంగానికి లోనయ్యారు. అదే సమయంలో 3 రోజుల క్రితం అక్కడి నుంచి ఎగిరి వెళ్లిన పక్షి సంతోషంగా ఆకాశం ఎత్తులు చూస్తూ ఎగిరి ఎగిరి చాలా దూరం వెళ్లి దిగి వచ్చి ఒక చెట్టు కొమ్మపై వాలింది. అప్పుడే ఉద్యానవన విహారానికి వచ్చిన ఆ దేశపు యువరాణి ఆ పక్షి అందాన్ని చూసి ముచ్చట పడింది. ఒక చెలికత్తె ధాన్యపు గింజలు తెచ్చి నేలపై చల్లింది.
పక్షి మెల్లగా నేల మీదికి వాలి గింజల్ని తినసాగింది. కొంతసేపు అయ్యాక చెలికత్తె వెనకగా వెళ్లి పక్షిని పట్టుకుని యువరాణి చేతికిచ్చింది. యువరాణి దానిని సుతారంగా అందుకుని తన మృదువైన చేత్తో నిమిరింది. పక్షి అందం చూసి యువరాణి ఎంతో ఆనందించినప్పటికీ దానిని పంజరంలో బంధించటం ఆమెకు ఇష్టం లేదు. పక్షిని గాలిలోకి ఎగురవేసింది. పక్షి హాయిగా ఎగురుతూ వెళ్ళిపోయింది. మరునాడు సాయంకాలం యువరాణి ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా మళ్లీ ఆ పక్షి అక్కడికి వచ్చింది. యువరాణి చేయి సాచటంతో అది ఆమె చేతి మీద వాలింది. యువరాణి దానిని ఆప్యాయంగా నిమురుతూ ఉండగా అది చురు చురు అన్నది. దాంతో కలిసి చెలికత్తెలు కూడా చురు చురు అన్నారు. అంతే, పక్షి మాయమై దాని స్థానంలో అందాల యువకుడు ప్రత్యక్షమై, నన్ను చురు అని పిలిచారు కదూ, నా పేరు మీకెలా తెలుసు అని అడిగాడు వాళ్లను మందహాసంతో. విస్మయం చెందిన యువరాణి చెలికత్తెలు, కొంతసేపు క్రితం నువ్వు పక్షి రూపంలో ఉంటూ చురు చురు అని అరిచావు, దానిని మేము అనుకరించాము అంతే అన్నారు. కొన్నాళ్ల క్రితం నేను నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే 3 అక్క చెల్లెళ్ళు గట్టు మీదికి లాగి కాపాడి వాళ్ళింటికి తీసుకువెళ్లారు. వాళ్ల తండ్రి నన్ను ఏవేవో ప్రశ్నలు అడిగాడు, కాని ఒక్కటి నాకు గుర్తులేదు. ఆయనే నన్ను చురు అని పిలిచాడు, అదే నా పేరనుకున్నాను. ఆ తరువాత ఆయన నా మెడ చుట్టూ పసుపు పట్టుదారంతో కట్టడంతో నేను పక్షిగా మారిపోయాను. ఇదిగో ఆ దారమే ఇది, పక్షిగా ఉన్నప్పుడు అది మాయమైపోతుంది అంటూ మెడలోని దారాన్ని చూపాడు యువకుడు. ఆ మాటలకు మరింత విస్తుపోయిన యువరాణి కొంతసేపటికి తేరుకుని, చురు, మా రాజభవనానికి వస్తావా అని అడిగింది. రాజభవనానికా అంటే మీరు యువరాణి గారా? నా ఇల్లు చెట్టు మీద ఉంది, అక్కడికి తిరిగి వెళ్ళాలి. అయితే మిమ్మల్ని చూడటానికి రోజు రాగలను అంటూ యువకుడు పక్షిగా మారి ఎగిరి వెళ్ళిపోయాడు. తొలిచూపులోనే ఆ యువకుణ్ణి వలచిన యువరాణి అతడు వెళ్ళిపోగానే విచారంతో కన్నీళ్ల పర్యంతమైపోయింది. చెలికత్తెలు ఓదార్చలేకపోయారు. రాజభవనానికి చేరగానే విషయాన్ని మహారాణికి చెప్పారు. మహారాణి వృద్ధమంత్రిని పిలిపించి ఉద్యానవనంలో జరిగిన సంగతి చెప్పింది. అంతా విన్న మంత్రి కొంతసేపు మౌనంగా ఆలోచించి, ఆ యువకుడి మెడ నుంచి పసుపు పట్టుదారాన్ని తొలగిస్తే అతడు మళ్లీ పక్షిగా మారే అవకాశం ఉండదు, యువరాణి కోరిక నెరవేరుతుంది అన్నాడు. తమ సలహాకు చాలా కృతజ్ఞతలు మంత్రివర్య, ఆ దారాన్ని తొలగించే ఉపాయం మేం ఆలోచిస్తాం అన్నది మహారాణి. మంత్రి వెళ్లిపోయాక మహారాణి యువరాణి చెలికత్తెలతో, ఆ యువకుడు మళ్లీ వచ్చినప్పుడు యువరాణి తన మెడలోని బంగారు హారాన్ని అతడికిచ్చి దానికి బదులు అతడి మెడలోని పసుపు పట్టుదారాన్ని పుచ్చుకున్నట్టయితే సమస్య పరిష్కారమవుతుంది. ఆ తర్వాత అతన్ని రాజభవనానికి తీసుకువస్తే అతడు యువరాణిని వివాహమాడటానికి సమ్మతించవచ్చు అన్నది. చెలికత్తెలు వెళ్లి యువరాణికి ఆ మాట చెప్పారు. మరునాడు యువరాణి చెలికత్తెలతో కలిసి ఉత్సాహంగా ఉద్యానవనానికి వెళ్ళింది. కొంతసేపటికి పసుపు పచ్చ రంగు పక్షి వచ్చింది. దానిని చూడగానే ఒక చెలికత్తె ధాన్యపు గింజలను నేల మీద చల్లింది. అయితే పక్షి కిందికి రాకుండా చెట్టు కొమ్మ మీదే కూర్చుని చురు చురు అని అరవసాగింది. చెలికత్తెలు కూడా దానితో గొంతు కలిపి చురు చురు అని పిలవసాగారు. అయినా పక్షి కొమ్మపై నుంచి కదలలేదు. ఆఖరికి యువరాణి కొమ్మ కిందికి వెళ్ళి చురు చురు నా దగ్గరికి రావా అంటూ చేతులు సాచింది. వెంటనే పక్షి ఎగిరి వచ్చి ధాన్యం గింజలకు కొద్ది దూరంలో నేల మీదికి వాలింది. యువరాణి తన మెడలోని బంగారు హారాన్ని తీసి దానికి చూపించింది. జిగేలుమని మెరిసిన ఆ హారం అందానికి మురిసిపోయిన పక్షి అటు ఇటు గెంతసాగింది. కొంతసేపటికి పక్షి మాయమై దాని స్థానంలో యువకుడు నవ్వుతూ కనిపించాడు. అతడు ఒక అడుగు ముందుకు వేసి తన మెడలోని దారాన్ని తీసి యువరాణి మెడకు చుట్టాడు. మరుక్షణమే యువరాణి తన బంగారు హారాన్ని అతని మెడలో వేసింది. చెలికత్తెలు ఆనంద బాష్పాలు రాల్చారు. చురు, రాజభవనానికి వెళదామా అంటూ యువరాణి చేయి అందించింది. ఆమె వేలు పట్టుకున్నాడు చురు. ఇద్దరూ కలిసి రాజభవనం కేసి నడిచారు. చెలికత్తెలు అంతకుముందే ఈ ఆనందకరమైన విషయాన్ని రాజదంపతులకు తెలియజేయడంతో వాళ్ళు భవనం నుంచి ఎదురు వచ్చి ఆప్యాయంగా వారిని రాజభవనంలోకి తీసుకువెళ్లారు.
అంతలో అక్కడికి వచ్చిన మంత్రి, సేనాధిపతి మొదలైన వారితో రాజు, ఇతడే చురు, నా గారాల పట్టిని వివాహమాడపోయే అదృష్ట జాతకుడు అన్నాడు. కథ సమాప్తం. ఠాగూర్ కథ. బనికాంతకు 3 కూతుళ్ళు. పెద్ద కూతురి పేరు సుకేసిని, రెండవ కూతురి పేరు సుహాసిని. 3వ సంతానం మగపిల్లవాడుగా ఉంటే బాగుంటుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. అయినా ఆడపిల్లే పుట్టింది. బిడ్డకు సుభాషిణి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు. బనికాంత సంపన్న గృహస్థు. చాందిపూర్లోని ఆయన ఇల్లు ప్రశాంతంగా ప్రవహించే చిన్న నదీ తీరంలో ఉండేది. సుభాషిణి అందమైన నల్లటి కళ్ళు అందరినీ అలరించేవి. వాటిని చూసి తల్లిదండ్రులు, అక్కయ్యలు ఎంతగానో సంతోషించేవారు. అయితే నెలలు గడుస్తున్న సుభ అంటే సుభాషిణి నోటి నుంచి తా, పా, మా అనే శబ్దాలు కూడా రాకపోవడంతో తల్లిదండ్రులు అనుమానంతో గమనించసాగారు. ఏడాది గడిచినా ఒక్క మాట కూడా పలకలేకపోవడంతో ఆమె మోగదని గ్రహించి తీరని విచారానికి లోనయ్యారు. పెద్ద కూతుళ్ల కన్నా తండ్రి చిన్న కూతురైన సుభాషిణి పట్ల ఎక్కువ ప్రేమను కనబరిచేవాడు. తనకిలాంటి బిడ్డ పుట్టింది అని తల్లి మనసు విలవిల్లాడిపోయింది. తనను శాపగ్రస్తురాలిగా ఆమె భావించింది. తమకు కలిగిన దురదృష్టం గురించి బయటి ప్రపంచానికి తెలియకముందే పెద్ద కూతుళ్ళిద్దరికీ పెళ్లిళ్లు చేసేయాలని తండ్రి ఆలోచించాడు. అలాగే సుకేసినికి, సుహాసినికి పెళ్లిళ్లు చేసి అత్తవారిళ్లకు పంపేశాడు. ఇప్పుడు సుభాషిణితో ఆడుకోవడానికి ఇంటి దగ్గర ఒక్కరూ లేరు. ఆమెతో మాట్లాడటం చేతగాక ఇరుగు పొరుగు పిల్లలు కూడా అటుకేసి వచ్చేవారే కాదు. బనికాంత ఇంటి విశాల ఆవరణలో పశువుల చావడి, పెరట్లో రకరకాల పెద్ద పెద్ద చెట్లు, అరటి తోట ఉండేవి. చెట్ల మీది రకరకాల పక్షుల కిలకిలారావాలు, నదిలో పడవ నడిపే వాళ్ల అరుపులు సుభాకు ఆనందం కలిగించేవి. అలా అని సుభాషినికి అసలు స్నేహితులే లేరని చెప్పలేం. పశువుల చావడిలోని సర్బాషి, పైంగుళి అనే 2 పశువుల దగ్గర సుభ రోజు కొంత సమయం గడిపేది. తల్లిదండ్రుల్లో ఆమె పశువులను పేరు పెట్టి పిలవలేకపోయినప్పటికీ ఆమె నడిచి వచ్చే అడుగుల చప్పుడును బట్టి ఆమె వస్తున్నదని తెలుసుకుని ఆవులు మోరలు సాచేవి. ఆమె వాటిని ప్రేమగా నిమిరేది. ఒక్కొక్కసారి అవి ఆమెను నాలుకతో సుతారంగా తాకేవి. అలాంటప్పుడు అవి సుభ కళ్లలోని దైన్యాన్ని గ్రహించేవేమో. అంబా నరిచేవి. అప్పుడు సుభ కళ్లల్లో నీళ్లు తిరిగేవి. ఒక మేక, పిల్లి పిల్ల కూడా సుభాతో చాలా స్నేహంగా మసులుకునేవి. ఇంటి ఆవరణలో సుభ ఎక్కడికి వెళితే మేక ఆమె వెనకే నడిచి వెళ్లేది. పిల్లి పిల్ల గెంతుతూ వెళ్లి సుభ ఒడిలో కూర్చునేది. సుభ దానిని సుతారంగా ఆప్యాయంతో నిమురుతూ చెప్పలేనంత ఆనందం పొందేది. రోజులు గడిచే కొద్దీ గోసిన్ కుటుంబం చిన్న కొడుకు ప్రతాప్తో స్నేహం ఏర్పరచుకుంది సుభ. అతడు బడికి సక్రమంగా పోకుండా, ఇంటి పనులు చేయకుండా సోమరిగా తిరిగేవాడు. పెద్దల దగ్గర తిట్లు తినేవాడు. అప్పుడప్పుడు నదీ తీరానికి వెళ్లి గాలంతో చేపలు పడుతూ కాలక్షేపం చేసేవాడు. అలాంటి సమయంలోనే అతడు సుభాను చూశాడు. నీళ్లలోకి గాలం విసిరి చేప కోసం కాచుకుని ఉన్నప్పుడు పక్కన మరొకరు మాట్లాడకుండా కూర్చోవటం అతనికి ఇబ్బందిగా అనిపించలేదు. క్రమంగా వాళ్ల పరిచయం స్నేహంగా మారింది. ప్రతాప్ సుభాను సు అని ఆప్యాయంగా పిలిచేవాడు. సుభ పెరిగే కొద్దీ తల్లిదండ్రుల విచారము పెరగసాగింది. ముఖ్యంగా అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం లేదా అని బంధుమిత్రులు అడిగేటప్పుడు అది మరింత ఎక్కువయ్యేది. ఈ విషయంగా బనికాంత ఒకనాడు భార్యతో కలిసి తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరునాడే కలకత్తాకు పయనమయ్యాడు. తన కుటుంబం గురించి, తన నోరు లేని కూతురు గురించి తెలియని ఒక పేద యువకుడికిచ్చి సుభాకు పెళ్లి జరిపించాలన్నది ఆయన ఆలోచన. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆయన భార్యతో, మనం త్వరలో కలకత్తా వెళ్ళాలి, ప్రయాణానికి కావలసినవి సిద్ధం చేసుకో అన్నాడు. మరునాడు తల్లి రకరకాల పిండి వంటలు తయారు చేసి బట్టలు అవి సర్దుతూ ఉంటే చూసిన శుభ ఎందుకీ ప్రయాణ సన్నాహాలు ఆశ్చర్యపోయింది. తను పెరిగిన పరిసరాలను, తనతో ఇష్టంగా ఉండే ప్రాణులను వదిలి వెళ్లవలసి వస్తుందేమో అని భయపడింది. ఆ రోజు సాయంకాలం ప్రతాప్ వచ్చి, ఏంసు కలకత్తాలో సంబంధం చూశారట, నీకు త్వరలో పెళ్లి కాబోతోంది.
అప్పుడు మమ్మల్ని అందరినీ మర్చిపోతావా అని అడగటంతో ఆమెకు అసలు సంగతి తెలియవచ్చింది. శోభ కూర్చున్న బండపై నుంచి పైకి లేచి, ఇందులో నా తప్పేమిటి, నన్ను నిందిస్తావెందుకు అన్నట్టు ప్రతాప్ కళ్ళకేసి చూసి వేగంగా ఇంటి ముఖం పట్టింది. ఆమె తిన్నగా తండ్రి పడక గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆయన పడక కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నాడు. శోభ తండ్రి కాళ్లను చుట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తండ్రి ఆమెను ఆప్యాయంగా 2 చేతులతో లేవనెత్తి కన్నీళ్లు తుడిచి ఓదార్చడానికి ప్రయత్నించాడు. శోభ అక్కడి నుంచి తిన్నగా పశువుల చావడి వద్దకు నడిచింది. ఆమె అడుగుల చప్పుళ్లలో ఏదో తేడా గమనించినట్టు ఆమె వచ్చి మెడను కావలించుకోగానే ఆ 2 ఆవులు కన్నీళ్లు కార్చాయి. ఆమె కూడా చాలాసేపు కన్నీళ్లు ఆపుకోలేకుండా బోరున ఏడ్చింది. వెలుపలికి వచ్చి ఆమె మేక కోసం చూసింది. ఎక్కడికి వెళ్ళి దాక్కుంది మేక? పిల్లి పిల్ల కూడా దరిదాపుల్లో కనిపించలేదు. నది నెమ్మదిగా ప్రవహిస్తున్నది. నదీ తీరంలో ప్రతాప్ కూడా కనిపించలేదు. ఆమె అక్కడే కన్నీళ్లు ఆగే వరకు ఏడుస్తూ కూర్చున్నది. మరునాడు బనికాంత భార్య శుభ కలకత్తాకు పయనమయ్యారు. అక్కడ అద్దెకు తీసుకున్న ఇంట్లో దిగారు. ఒకనాడు తల్లి కూతుర్ని నగలతో మల్లెపూలతో అలంకరించింది. ఆ తర్వాత పెళ్లి కొడుకు బంధుమిత్రులతో కలిసి వచ్చాడు. అమ్మాయి పర్వాలేదు అని కొందరు పెళ్లి కొడుకు చెవిలో గుసగుసలాడారు. ఆ తర్వాత పెళ్లి కొడుకు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కొన్నాళ్లకు ఒక శుభముహూర్తంలో ఇద్దరికీ పెళ్ళయ్యింది. అయితే అసలు విషయాన్ని దాచి తనకు మోగ అమ్మాయిని కట్టబెట్టారని కొన్నాళ్లకు పెళ్లి కొడుక్కి తెలిసింది. అతడు ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా శుభ తన భర్త ఇంటిలోనే ఉండసాగింది. శుభ అనే ఈ కథ రవీంద్రనాథ్ ఠాగూర్ రచన అయిన ఒక నవల ఆధారంగా చెప్పబడింది. కథ సమాప్తం. తెలివైన దొంగ. ఒకనాటి చీకటి వేళ 3 దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు నగలతో అరణ్యం చేరి అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనక దాన్ని దాచి నిర్భయంగా మండపంలో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. మాటల మధ్యలో వాళ్లలో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాడు మిగతా ఇద్దరితో, ఒరేయ్, నే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్త పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు. అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే ఇక ముందు వాడు ప్రమాదకరమైన దొంగ వృత్తి మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బతకవచ్చు. ఏమంటారు అన్నాడు. ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు. అయితే దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్య అయ్యింది. పెద్ద దొంగ కొంచెంసేపు ఆలోచించి, ఎందుకు నాకొక ఉపాయం తోస్తున్నది. ఈ తెల్లవారుజాము లోపున మనలో ఎవరికి ఆ దాచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడైనట్టు కల వస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చివేద్దాం. ఈ ఆలోచన బాగుందంటారా అన్నాడు. మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు. తర్వాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు. కానీ ఎవరికీ నిద్ర రావడం లేదు. కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కల ఆలోచించుకుని తృప్తిగా నిద్రపోయాడు. రెండో వాడు కూడా తతిమ్మ ఇద్దరికీ చెప్పేందుకు ఒక కల ఊహించుకుని కళ్ళు మూసుకున్నాడు. మూడో దొంగ ఒక పథకం వేసుకుని మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి ధనం మూటను తీసుకుపోయి దాపులనున్న ఒక మర్రి చెట్టు తొర్రలో దాచి వచ్చి పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత 3 దొంగలు మేలుకున్నారు. చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కల అంటూ ఇలా చెప్పాడు. నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకుని నేనెప్పుడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను. ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉంది. కాని విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్టు తెలిసింది. అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రి డబ్బంతా దొంగల పాలయ్యింది. నాకు దుఃఖం ఆగింది కాదు. అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను. రాజు ఎంతో విచారపడిపోతూ, నాయనా, నువ్వు పరాయి దేశం వాడిలా ఉన్నావు. నా దేశంలోని గజ దొంగలను పట్టిన వాడికి నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను. కాని ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు. రాజకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే
నాలో ఉత్సాహం పొంగి పొర్లింది. నేను రాజుతో, మహారాజా, విచారించకండి, నేను ఆ గజ దొంగలిద్దరినీ పట్టి బంధించగలను అని చెప్పాను. దొంగను పట్టేందుకు దొంగే కావాలని వట్టినే అనలేదు కదా. నేను క్షణాల మీద దేశంలోని దొంగలందరినీ పట్టుకుని రాజుకు ఒప్పచెప్పాను. ఆయన అన్నమాట ప్రకారం రాజకుమార్తెను నాకు ఇచ్చి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను కోటీశ్వరుణ్ణే కాదు, ఒక దేశానికే రాజును కాగలిగాను. రెండవ దాకా మొదటివాడితో, పర్వాలేదు, ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు అని తనకొచ్చిన కల గురించి ఇలా చెప్పాడు. నేను డబ్బు నగలు తీసుకుని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తూ ఉండగా ఓడ పెద్ద తుఫానులో చిక్కుకొని బుడుంగున మునిగిపోయింది. నేను డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ ఉన్న వజ్రాలు మణులు చూసి నా కళ్ళు జిగేలుమన్నాయి. కానీ వింతేమిటంటే నాగలోక వాసులు నా వెంట ఉన్న నగల పనితనం చూసి అబ్బురపడిపోయారు. నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికత్తెలను వెంట పెట్టుకుని వచ్చి నగల్ని తనకిమ్మని అడిగింది. ఆ క్షణంలో నా బుర్ర మహా చురుగ్గా పనిచేసింది. నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చెలికత్తెలకు బహూకరించాను. నాగదేవి తన చెలికత్తెలు తనకన్నా అందమైన ఆభరణాలు ధరించటం చూసి ఈర్ష్యపడిపోయి నా దగ్గరికి వచ్చి దేనంగా, నువ్వు ఏది కోరినా ఇస్తాను, ఆ మిగిలిన నగలన్నీ నాకిచ్చేయి అన్నది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న నేను ఆమెతో, నాగదేవి, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎన్నో శ్రమల కోర్చి నిన్ను వివాహమాడేందుకు ఇక్కడికి వచ్చాను. ఈ నగలన్నీ నీవే అంటూ నగలన్నీ ఇచ్చేశాను. అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహమాడింది. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను నాగయువరాణిని వివాహమాడి నాగలోకానికే రాజును కాగలిగాను. మొదటి ఇద్దరి కలలో విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి తన కల గురించి ఇలా చెప్పాడు. మీ ఇద్దరి కలలతో పోలిస్తే అసలు నాది కాలే కాదు. వినండి, నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుణ్ణి కావడమే కాక మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహమాడాను. అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో ఏదో పెద్ద చప్పుడయి కల చెదిరిపోయి కళ్ళు తెరిచాను. నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనక మనం దాచిన ధనం తీసుకుని గుడి నుంచి బయటికి పోతున్నారు. నేను వెంటనే పెద్దన్నను తట్టి లేపుతూ దొంగలు దొంగలు అన్నాను. కానీ పెద్దన్న కళ్ళు తెరవకుండానే, నా రాజ్యంలో దొంగలా, వాళ్లను ఏనాడో కాలరా చేశాను అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. అప్పుడు చిన్నన్న భుజం తడుతూ సంగతి చెప్పాను. చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే, నాగదేవి, నేను రాజునే ఉండగా ఈ నాగలోకంలో దొంగల హహహ అనేశాడు. ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు. ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాభరా పడుతూ విగ్రహం వెనక్కిపోయి ధనం మూట కోసం చూశారు. అది కనిపించలేదు. వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గరికి వచ్చి, నిజం చెప్పు, దొంగలు రావడం, నువ్వు మమ్మల్ని నిద్ర లేపాలని చూడటం అంత పచ్చి అబద్ధం అన్నారు. చిన్నవాడు ఏమీ తొణక్కుండా, ఇందులో అబద్ధం ఏమీ లేదు. మన దురదృష్టం ఏమంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్ము ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాజకార్యాల్లో తలమునకలై ఉండటం అన్నాడు. ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి, ఒరేయ్, నిజానికి మేము ఎలాంటి కలలు కనలేదు. నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం అంతే. ఇప్పుడైనా నిజం చెప్పు, ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగారు. ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి, మీకు ఎలాంటి కలలు రాలేదన్నమాట, బాగుంది. అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది, కనుక ధనం అంతా నాకే చెందాలి అంటూ పోయి మర్రి చెట్టు తొర్రలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ల ముందుంచాడు. దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. తాము పెద్దవాళ్లే ఉండి చిన్నవాడిని మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని చిన్నవాడికి ఇస్తూ, ఒరే తమ్ముడు, ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లను వివాహమాడి సుఖంగా బతుకు అన్నారు. కథ సమాప్తం.